హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి డ్రెస్ అయితే కుట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. టైలర్లు అయితే ఉగాది రంజాన్ పండుగ 2 పండుగలు కలిసి వచ్చినాయి కాబట్టి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా టైలర్ల దగ్గర ఎంత బట్టలు ఉన్నాయి అంటే వాళ్ళు కాదనలేక ఇంకా తీసుకొని ఇంకా కుడుతున్నారు పాపము. నేను ఏమంటున్నాను అంటే అప్పట్లో పెద్దవాళ్ళ మాట విని టైలరింగ్ నేర్చుకుంటే చాలామందికి ఇంట్రెస్ట్ లేదనమాట. టైలరింగ్ ఎవరు నేర్చుకుంటారో ఫస్ట్ అప్పుడు ఎంత ఉండే తెలుసా? నేను నేర్చుకునేటప్పుడు 20 రూపాయలు ఉండే బ్లౌజు, 10 రూపాయలు, లైనింగ్ వేసి కుడితే 20 రూపాయలు. ఎవరు కుడితే నేర్చుకోవాలి అది అని చాలామంది నిర్లక్ష్యం చేసినారు. అమ్మ నాకు నేర్పించి మంచి పని చేసింది అనుకుంటా. ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు చూడండి, ఇది మెటీరియల్లో కొద్దిగా సైడ్కి మిగిలింటే ఈ హ్యాండ్స్కి కుట్టేసాను అనమాట. ఇలాగ ప్లెయిన్గా ఉండకూడదు అని చెప్పేసి కింద గోటులాగా ఇది ఎంత లుక్ వచ్చిందంటే నాకు గుర్తొచ్చింది చెప్దాము అని. ఇప్పట్లో చాలా బిజీగా ఉంటారు కదా వాళ్ళు, ఇలాగ కూడా వేసి కుడితే అందంగా కనిపిస్తారు డ్రెస్ అని ఉన్నా కానీ ఎక్కడ టైం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా గబా కుట్టేసి అలా అనేది ఉంటుంది. ఉగాది పండగ, రంజాన్ పండగ 2 వచ్చినాయి కాబట్టి టైలర్లు ఇంకా పాపము వాళ్ళకి ఇంకా టిఫను భోజనం చేసే టైం ఉందో లేదో అంత బిజీగా ఉన్నారు. ఇది అప్పట్లో అమ్మ నేర్పించినందుకు టైలరింగ్ నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను అంటే నేనే కటింగ్ చేసి నేనే కుట్టుకుంటున్నాను. ఇంకా మా ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే నేను అప్పట్లో నా పెళ్ళి కాకముందు కేవలం బ్లౌజులు మాత్రమే వచ్చేది, నాకు డ్రెస్సులు అస్సలు వచ్చేది కాదు. అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ భార్య దగ్గర ఇవి డ్రెస్ కటింగ్లు కుట్టేది అని చెప్పేసి అక్కడ నన్ను వెళ్ళమని పంపించి, డ్రెస్సులు అయితే నేను నా పెళ్ళైన తర్వాత చాలా ఏండ్లకి కటింగు కుట్టడం నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఎంత బెనిఫిట్ అయ్యిందంటే ఇదిగోండి, ఇప్పుడు మా పిల్లలు అయితే యూట్యూబ్లో తీసి అమ్మ ఈ డిజైన్ కుట్టాలమ్మ, ప్యాంటు ప్లాజో కుట్టాలా, అమ్మ స్ట్రైట్ కట్ ప్యాంట్ కుట్టాలా అని చెప్పి తీసిస్తే ఈజీగా చూసి వీడియో కటింగ్ చేసుకొని కుట్టుకుంటున్నాను అనమాట. ఏ డిజైన్ అయినా, నెక్ అయినా సరే, ఏ డిజైన్ అయినా సరే. అందుకని పెద్దవాళ్ళ మాట వినాలి, ఇట్లాంటి దాంట్లో ఇంట్రెస్ట్ పెట్టాలి. నేర్చుకుంటే కనుక ఎంత హెల్ప్ అయ్యేది. పిల్లలకి కూడా సమ్మర్ హాలిడేస్లో అస్సలు కాసేపు టీవీ చూడడం, మొబైల్ చూడడం ఉంటుంది, కానీ 2 నెలలు